మన దివ్యాంగ సమాజం సోదరిమణులకందరికీ కూడా నమస్కారం. మన దివ్యాంగులకి సంక్షేమ పథకాలు రేవంత్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అని చెప్పేసి మన వీరన్న అన్నారు. బాగుంది. సంక్షేమ పథకాలు అని అంటే సుభిక్షంగా ఉండడం కదా అన్న. నేను మిమ్మల్ని క్రిటిసైజ్ చేయడానికి ఈ మాట అనట్లేదు. ఏ రకంగా మనం బాగున్నామో నాకైతే అర్థమవుతలేదు. బడుగు బలహీనుల కన్నా ఇంకా బలహీనంగా ఉన్న మన దివ్యాంగ సమాజం, పెన్షన్ మీదనే ఆధారపడి ఉన్న మన దివ్యాంగ సమాజం ఈ సంక్షేమ పథకాలు తీసుకొని, అనేక సంక్షేమ పథకాలు తీసుకొని ఎక్కడ బాగుపడినరో కొన్ని కుటుంబాలు చూపెట్టన్న. మీరే చెప్పండి ఒకసారి. 1, 2 మనకి ఎన్హెచ్ఎఫ్డిసి ప్లస్ టీసీపీసీ కూడా 2 కళ్ళ లాంటివి మన దివ్యాంగ సమాజానికి. అలాంటి ఎన్హెచ్ఎఫ్డిసిని క్లోజ్ అయింది, టీసీపీసీ కూడా క్లోజ్ అయ్యే సిచ్యువేషన్. అది స్కిల్ డెవలప్మెంట్ మళ్ళీ చేసుకొని సెట్ చేసుకోమని చెప్పిందే మన షీలాబేడి కమిటీ. ఆ షీలాబేడి కమిటీని కూడా మనం ఉల్లంఘిస్తూ ఇప్పటికీ మనం కళ్ళు తెరవలేదు. అది మన దౌర్భాగ్యం. మన పాలకుల నిర్వహణ అనుకోవాలో, ప్రశ్నించని మన అందరిది అనుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత అసలు ఈ కార్పొరేషన్ అనేది 1982-83 ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారి హయాంలో టి అంజయ్య గారి ఐడియాలజీతో లక్ష్మీదేవమ్మ మొదటి చైర్మన్గా మన ఈ కార్పొరేషన్ ఏర్పడినప్పుడు అసలు ఎందుకు ఏర్పడిందో తెలుసా ఎవరికైనా? మన దివ్యాంగ సమాజానికి ఒక్కసారి అడుగుతున్నా. నడి రోడ్డు పైన భిక్షాటన చేస్తున్న మన దివ్యాంగులకి ప్లస్ వయోవృద్ధులైన వాళ్ళకి ఎలాగ మనం ఉపయోగపడాలి అని ఎడ్యుకేషన్ లేని టిఎన్జే గారు మన కోసం ఇచ్చిన ఈ వరం టీసీపీసీ. మరి దీన్ని మనం ఎక్కడ పెట్టుకున్నామో మనకే తెలుసు. తర్వాత మనము రాష్ట్ర బడ్జెట్ 2,90,000 కోట్లు మొన్న సమర్పించింది. దాంట్లో 5% సంక్షేమ పథకాలకి మాత్రం 5%, గవర్నమెంట్ దానికి మాత్రం 4% మన జీవో మనకి ఇచ్చింది, డిజబుల్డ్ చట్టం. అప్పుడు 5% అన్నప్పుడు 2,90,000 ఉన్న మన బడ్జెట్లో 5% కనుక మనకు అప్లికేబుల్ చేయగలిగితే కార్పొరేషన్కి 7,500 కోట్లు ప్లస్ డిపార్ట్మెంట్కి 7,500 కోట్లు, అంటే 15,000 కోట్లు మన కార్పొరేషన్కి రావాలి. అది ఒక్క బడ్జెట్లోనే, ఇంకా 2 3 బడ్జెట్లు కాదు. కేవలం ముష్టిగా 150 కోట్లు ఇస్తే దాన్ని కూడా ఇంత దరిద్రంగా మేము ఇస్తున్నాం, మా హయాంలో ఇస్తున్నాం అని చెప్పేసి మన సెల్ఫ్ డబ్బాలు, మేము పెన్షన్ ఇస్తున్నాం, మేము స్కూటీలు ఇస్తున్నాం. బాగుంది. మరి గత హయాంలో మన గవర్నమెంటు, అంటే అప్పుడున్న గవర్నమెంటు మనకు దళిత బంధు అని 10 లక్షల సబ్సిడీ ఇచ్చింది కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకి. మరి మనకు 1 లక్ష నుంచి 10 లక్షల వరకు సబ్సిడీ అమౌంట్ ఇచ్చినప్పుడు 1 లక్ష అమౌంట్ మనం సబ్సిడీ అమౌంట్ తీసుకుంటే 80,000 మనకి మాఫీ ఉంటుంది, 20,000 తిరిగి కట్టాలి. అదే 10 లక్షలు కనుక సబ్సిడీ అమౌంట్ మనం తీసుకుంటే 6,40,000 మనకు సబ్సిడీ అమౌంట్ వస్తుంది, మిగతా అమౌంట్ కట్టాలి. అట్లా ఇచ్చిన ఆ జీవోని అప్పుడున్న దివ్యాంగ జేఎండి ప్లస్ డైరెక్టర్ గారు వితిన్ 15 డేస్లో దాన్ని క్లోజ్ చేసినారు. అంటే అర్థం చేసుకోండి, మన గురించి అడిగే వాళ్ళు ఎవ్వరూ లేరు అన్న వాళ్ళకి ప్రగాఢమైన నమ్మకమేమో. మరి ఇంతే, వీళ్ళని ఎట్లా చూడాలో వాళ్ళకి కరెక్ట్గా అర్థమైపోయింది. ఇప్పుడు మనము 50,000 సబ్సిడీ అమౌంట్ని జిల్లా క్రైటీరియాగా ఇస్తున్నారు. బాగుంది. మరి దాన్ని 50,000 తీసుకుంటే ఇప్పుడున్న పెరిగిన ధరలకు ఏ రకంగా దివ్యాంగ సమాజం యొక్క బ్రతుకులు బాగుపడతాయో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎందుకు అనంటే 50,000 అనేది తీసుకుంటే మళ్ళీ 5 సంవత్సరాల దాకా మళ్ళీ సబ్సిడీ అమౌంట్ వైపు చూడొద్దు. 1. రెండోది, 50,000తో టీ కొట్టైనా వస్తుందా? ఒక్కసారి మేధావులైన, జాతీయ అవార్డు గ్రహీతలైన మన మేధావి వర్గం అంతా కూడా ఒకసారి ఆలోచించండి, మన దివ్యాంగ సమాజం ఏ రకంగా అయితే బాగుపడుతుంది అని. ఒక్కసారి మీ మౌనం వీడి, మౌనం దేశ శ్రేయస్సుకి, సమాజ శ్రేయస్సుకి, ముఖ్యంగా మన దివ్యాంగ శ్రేయస్సుకి మంచిది కాదు అనేది ఒకసారి గ్రహించగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా.